హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చి ఫైజా బదులు కోడి కనిపిస్తాను అనుకున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ కోడితోనే మేము ఒక రెసిపీ చేస్తున్నాం. ఆ రెసిపీ గురించి మీకు తెలియాలంటే మీరు లాస్ట్ వరకు వీడియో చూడాలా. ఇప్పుడైతే ఈ కోడి మా డాడీ చేతిలో హలాల్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళు అవుతుంది. అది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎట్లా కొట్టుకుంటుంది చూడండి ఫ్రెండ్స్. ఫైజా అయితే పట్టుకోవడానికి వెళ్ళింది, అది ఇంకా బతికే ఉందని మళ్ళీ తిరిగి వచ్చేసింది చూడండి. కోడి క్లీనింగ్ కూడా మేమే చేసుకొని, ఇంకా మనకు ఎంత పీసెస్ కావాలో అంత పీసెస్గా మేమే కట్ చేసుకున్నాము. ఇంకా తర్వాత దీని రెసిపీలోకి వెళ్ళిపోదాము. దీనికి కావాల్సిన 1 స్పూన్ పసుపు వేసుకున్నాను, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ వచ్చి గరం మసాలా, 3 స్పూన్స్ కారం పొడి, ఉప్పు మీకు తగినంత, మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి, మీ ఎంత తింటారో అంత. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇంకా 2 స్పూన్స్ అల్లం మసాలా పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత ఇంకా బాగా దానికి కలుపుకోండి. ఇంకా ఫ్రెండ్స్, నేను మీకు దీంట్లో పెరుగు వేయడం మర్చిపోయాను, మీరు కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ పుదీనా తీసుకోండి, ఆ తర్వాత తెల్లవాయలు, అల్లం, నిమ్మకాయ, జీలకర్ర, ఉప్పు. ఇంకా పుదీనా, ఫస్ట్ పుదీనా వేసుకొని, ఫస్ట్ అయినా వేసుకొని లాస్ట్ అయినా వేసుకోండి, మీ ఇష్టం. పుదీనా వేసుకోండి. ఆ తర్వాత తెల్లవాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత కారంగా మీరు వేసుకోండి. మేమైతే 5 వేసుకున్నాను. జీలకర్ర, 1 నిమ్మకాయ కూడా పిండుకోండి. ఆ తర్వాత అల్లంవి స్మాల్ పీసెస్ కట్ చేసి వేసుకోండి. ఉప్పు తగినంత, మీకు ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత ఇది మిక్సీకి కొట్టిన తర్వాత పేస్ట్ ఇలా అవుతుంది. ఆ తర్వాత ఒక బౌల్లో పెరుగు తీసుకొని ఇట్లా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మీరు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వచ్చి పెరుగులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, గ్రీన్ చట్నీ అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చికెన్ కబాబ్లోకైనా, చికెన్ కడ్డీలోకైనా, దేనికైనా ఇది చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని నా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక చికెన్ అయితే నేను 2 గంటల సేపు నానబెట్టినాను. ఇంకా అది తీసుకొని కడ్డీలకి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇది ఇట్లా కడ్డీలకి ఒక 4-5 పీసెస్, లేకపోతే పెద్ద ఉంటే 4 పీసెస్, చిన్న ఉంటే పీసెస్ ఒక 5-6 పీసెస్ అట్లా పెట్టండి. ఆయిల్ అనేది కంపల్సరీగా అప్లై చేయండి, ఎందుకంటే మళ్ళీ అది కాలిన తర్వాత మళ్ళీ తీయాలంటే చాలా కష్టమవుతుంది, గట్టిగా అయిపోతాయి. అందువల్ల ఆయిల్ అనేది కంపల్సరీగా అప్లై చేయండి. నెక్స్ట్ ఇవి స్లో మంట పైనే వండాలండి. ఇవి ఎక్కువ మంట వచ్చేటప్పుడు పెట్టద్దండి, ఎందుకంటే ఫస్ట్ పైన అంతా కాలిపోతుంది, లోపలంతా అట్లే పచ్చిగా అట్లే ఉంటుంది. అందువలన మంట ఎక్కువ లేకుండా స్లోగా బొగ్గుల మీద కాల్చి తినండి, చాలా బాగుంటుంది. ఇంకా పొగ అనేది చికెన్కి పడుతూ ఉంటే ఇంకా స్మోకీ ఫ్లేవర్ వచ్చి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. తొందరగా చేసేయాలా, తొందరగా తినేయాలా అని చెప్పి ఎక్కువ మంట పెట్టి కాల్చేయద్దండి. స్లో ఇంకా మేము గ్యాస్ మీద చేసేటప్పుడు సిమ్లో వంట చేస్తే ఎంత రుచిగా ఉంటుంది. అలానే స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించి తినండి, అట్లానే కచ్చపక్క తినద్దండి. మరి మీకు మా వీడియో ఎలా అనిపించింది? మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.